వైసీపీ హయాంలో అవలంబించిన అసమర్థ విధానాలతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడిందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టే అనేక సమస్యలు పరిష్కరించామని చెప్పారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టామని, దీంతో 1000 కోట్లు ఆదా అయినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలపై 1000 కోట్ల భారాన్ని తగ్గిస్తున్నామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యకర్తలైన నాయకులైన ప్రజలకు దగ్గరగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్తున్నామంటే ప్రజలు హర్షిస్తున్నారని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలను ప్రజలకు, కార్యకర్తలకు వివరించాలని సూచించారు. కూటమి పార్టీలు జీఎస్టీ సంస్కరణలు ఉత్సవ్ ప్రచారం చేపట్టాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60,000 సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలని చెప్పారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను శాసనసభకు రారని, ఆ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం సభకు వస్తారని, ఇదేం ద్వంద్వ వైఖరి అని చంద్రబాబు ప్రశ్నించారు.